హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం కనుక మీరు నిజంగా అర్థం చేసుకొని మీ జీవితానికి అప్లై చేస్తే మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆశయాలు ఏదైతే మీరు సాధించాలని రాత్రింబవలు కలలు కంటున్నారో దానికి మీరు ఇప్పుడున్న దానికంటే 10 వేగంగా 100 సమర్థవంతంగా చేరుకోగలరు. అవును, ఇది నిజం. మీరు విద్యార్థి కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి యువకులు కావచ్చు, స్టార్ట్అప్ పెట్టాలనుకునే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకునేవారు కావచ్చు. మీ అందరికీ ఒక ప్రశ్న: మీ లక్ష్యాలు మీకు తెలుసు, వాటిని చేరుకోవడానికి మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. కొన్నిసార్లు కష్టపడుతూనే ఉన్నారు కూడా, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళట్లేదా, లేదా మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తున్నారా? మీరు ఒంటరి కాదు. ఈ సమస్య ఈ రోజు ప్రపంచంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం జీవిస్తున్న ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ చూసినా డిస్ట్రాక్షన్సే ఉన్నాయి. ఫోన్ నోటిఫికేషన్స్, సోషల్ మీడియా అప్డేట్లు, కొత్త సిరీస్లు, స్నేహితులతో చాటింగ్లు, ఇవన్నీ మన విలువైన సమయాన్ని, శక్తిని ఎలా దొంగలిస్తున్నాయో మనకే తెలియదు. మనం ఒక పని చేద్దామని కూర్చుంటాం. 10 నిమిషాలు కూడా కాకముందే ఫోన్ లో ఏదో ఒక నోటిఫికేషన్, దాన్ని చూడగానే ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత గంట ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఆ తర్వాత అయ్యో పని చేయలేదని చెప్పి మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఒక పని నుంచి ఇంకో పనికి, ఇంకో దాని నుంచి వేరే దానికి, ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. తీరా రోజు చివరి చూసుకుంటే పెద్దగా ఏమి సాధించినట్లు అనిపించదు. అలసిపోతాం తప్ప సంతృప్తి అస్సలు ఉండదు. దీనికి కారణం ఏంటి? టాలెంట్ లేదా? కష్టపడే తత్వం లేదా? కాదు, మన దగ్గర అన్ని ఉన్నాయి, కానీ మనకు లేనిది ఒకటే. అదే పూర్తి ఏకాగ్రత, పూర్తి దృష్టి, అంటే హైపర్ ఫోకస్. ఈ కాన్సెప్ట్ గురించి నేను క్రిస్ బెయిలీ రాసిన అద్భుతమైన హైపర్ ఫోకస్ అనే పుస్తకంలో చదివాను. ఇది నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆయన ఈ పుస్తకంలో మనం ఎందుకు ఒక పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టలేకపోతున్నామో, దానివల్ల మన ప్రొడక్టివిటీ ఎలా తగ్గిపోతుందో, మరియు ఈ శక్తివంతమైన హైపర్ ఫోకస్ ని మనం ఎలా మన జీవితంలోకి తీసుకురావచ్చో చాలా వివరంగా, సులభంగా వివరించారు. క్రిస్ బెయిలీ చెప్పింది ఏంటంటే, మన మెదడు ఒకేసారి చాలా పనులు చేయగలిగేలాగా రూపొందించబడలేదు. మల్టీ టాస్కింగ్ అనేది ఒక అపోహ. ఒకేసారి 4 పనులు చేస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం చాలా వేగంగా ఒక పని నుంచి ఇంకో పనికి మారుతూ ఉంటాం. ఈ మారే ప్రతిసారి మన మెదడు శక్తిని కోల్పోతుంది. దానివల్ల ఏ పనిని పూర్తి స్థాయిలో చేయలేకపోతాం. నాణ్యత తగ్గుతుంది, సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఒత్తిడి పెరుగుతుంది. కానీ హైపర్ ఫోకస్ అనేది పూర్తిగా విరుద్ధం. ఒకే సమయంలో ఒకే పనిపై మీ మెదడులో శక్తి మొత్తాన్ని కేంద్రీకరించడం, బయట ప్రపంచం నుండి వచ్చే అన్ని శబ్దాలు, ఆలోచనలు, నోటిఫికేషన్లు, వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం మీరు చేస్తున్న పనిలో లీనమైపోవడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పూర్తిగా అందులో మునిగిపోవటం. ఇది వినడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ చేయటంలోనే అసలు సవాల్ ఉంది. ఎందుకంటే మన మెదడు సహజంగానే కొత్త విషయాల పట్ల, అప్పటికప్పుడు వచ్చే వాటి పట్ల ఆకర్షించబడుతుంది. మనం కరెక్ట్ గా పని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఏదో ఒక ఆలోచన రావటం, లేకపోతే ఏదో ఒకటి గుర్తుకు రావడం సహజం. మరి ఈ హైపర్ ఫోకస్ ని ఎలా సాధించాలి అని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే, ఇది ఒక స్కిల్ అన్నమాట. దీన్ని మనం నేర్చుకోవచ్చు, సాధన చేయొచ్చు. అంతేకాకుండా క్రిస్ బెయిలీ మనకు కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక పనిని ఎంచుకోండి. మీరు ఇప్పుడు ఏ పని చేయాలనుకుంటున్నారు? అది చదువుకోవడం కావచ్చు, ఆఫీస్ ప్రాజెక్ట్ కావచ్చు, కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు. స్పష్టంగా ఒక పనిని నిర్ణయించుకోండి. నేను ఇప్పుడు ఈ పనిని మాత్రమే చేస్తాను అని మీకు మీరు చెప్పుకోండి. ఇంకా రెండో విషయం ఏంటంటే, అన్ని డిస్ట్రాక్షన్స్ ని దూరం చేయండి. బేసికల్ గా ఇదే చాలా ముఖ్యమైన పని అనమాట. మీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టండి. మీకు అవసరం లేని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని అన్నిటిని ఆఫ్ చేసి పక్కన పడేయండి. కంప్యూటర్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, లేదా టీవీ అవ్వచ్చు, వీటన్నిటిని ఆఫ్ చేసి పక్కన పడేయండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మీ చుట్టూ ప్రశాంతవంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఆ తర్వాతే తెలుస్తుంది దాని అసలు శక్తి ఏంటని. ఇంకా మూడో విషయం ఏంటంటే, టైమర్ పెట్టుకోండి. మొదట్లో గంటల తరబడి ఫోకస్ చేయడం కష్టమే. అందుకే చిన్న చిన్న లక్ష్యాలతో మొదలు పెట్టండి. ఒక 25 నిమిషాలు టైం పెట్టుకోండి. ఆ 25 నిమిషాలు కేవలం మీరు ఎంచుకున్న పనిపై మీ దృష్టి మొత్తం పెట్టండి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే దాని గురించి ఆలోచించకుండా, ఫోన్ చూడకుండా 25 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో 25 నిమిషాలు, అలా చిన్న చిన్న సెషన్స్ తో మీ ఫోకస్ సామర్థ్యాన్ని పెంచుకోండి. ఇంకా నాలుగో విషయం ఏంటంటే, మీ దృష్టి మళ్ళినప్పుడు తిరిగి తీసుకురావడం సాధన చేయడం అన్నమాట. మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు కూడా మీ మనసు వేరే దానిపై వెళ్ళవచ్చు. అది సహజం. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు అలా దృష్టి మళ్ళింది అని గమనించగానే వెంటనే దాన్ని మళ్ళీ మీరు చేస్తున్న పని వైపు తీసుకురావటం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీ మెదడుకి మీరు శిక్షణ ఇచ్చినట్లే. ఎంత ఎక్కువగా సాధన చేస్తే మీ మెదడు అంత వేగంగా తిరిగి పని మీదకి రావడం నేర్చుకుంటుంది. ప్రతిసారి దృష్టి మళ్ళినప్పుడు
నిరుత్సాహపడకుండా దాన్ని వెనక్కి తీసుకురావడం ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. ఇది కేవలం పనులు త్వరగా పూర్తి చేయడం గురించి కాదు. హైపర్ ఫోకస్ వల్ల మీకు కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీరు తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మీరు పనిలో పూర్తిగా లీనమైనప్పుడు తప్పులు తక్కువగా జరుగుతాయి, అవుట్పుట్స్ నాణ్యత ఎక్కువగా ఉంటాయి, అంటే అవుట్పుట్ మామూలుగా ఉండదు. అంతేకాకుండా సమయం ఆదా అవుతుంది. ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేసినప్పుడు దానిపై పెట్టే మొత్తం సమయం తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా ఒత్తిడి తగ్గుతుంది. పనులు పెరిగిపోవడం వల్ల వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. ఒక పని పూర్తి చేశాను అనే సంతృప్తి మిగులుతుంది. మీకు అర్థం కాని ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. అదేంటంటే ఫ్లో స్టేట్ ని చేరుకుంటారు. మీరు పనిలో పూర్తిగా లీనమైనప్పుడు సమయం తెలియకుండా పోతుంది. పని చేయటం ఒక ఆనందంగా మారుతుంది. ఇదే ఫ్లో స్టేట్ అంటారు. దీన్ని అత్యంత ఉత్పాదకమైన సంతృప్తికరమైన స్థితి అంటారు. అంటే మీ పనిని మీరు ఎంజాయ్ చేయడం అంటారు అనమాట. నేర్చుకోవడం వేగవంతం అవుతుంది. అంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు హైపర్ ఫోకస్ పెడితే దాన్ని చాలా వేగంగా సమర్థవంతంగా నేర్చుకోగలుగుతారు. ఈ రోజు మన యువత ఎన్నో గొప్ప కలలు కంటున్నారు. ప్రపంచాన్ని మార్చి ఆలోచనలు చేస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు చేయాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తపన పడుతున్నారు. మీలోని ఆ శక్తి, ఆ కలలు నాకు తెలుసు. కానీ ఆ కలలు నిజం కావాలంటే కేవలం కలలు కంటం సరిపోదు. వాటిని నిజం చేయడానికి కావాల్సిన ఆచరణకు కావాల్సిన అత్యంత ముఖ్యమైన నైపుణ్యం ఈ హైపర్ ఫోకస్. ఈ రోజు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ దృష్టిని లాగేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్, ప్రతి నోటిఫికేషన్ మీ సమయాన్ని, మీ ఏకాగ్రతని కోరుకుంటాయి. కానీ మీరు దాన్ని గ్రహించి మీ ఫోకస్ ని తిరిగి మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మీ ఫోన్ ని, మీ టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవాలి, కానీ అవి మిమ్మల్ని ఉపయోగించుకోకూడదు. సో నేనేమంటానంటే మొబైల్లో మనకి ఉపయోగపడేవి, మన జీవితాన్ని మార్చగలిగేవి మాత్రమే చూడాలి. ఉదాహరణకి ఈ వీడియో లాగా అనమాట. అంతేగాని మీ జీవితాన్ని నాశనం చేసేవి అస్సలు చూడకూడదు. మనం మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం ఒక యుద్ధం అనుకుంటే ఈ హైపర్ ఫోకస్ అనేది ఆ యుద్ధంలో అత్యంత పదునైన ఒక ఆయుధం లాంటిది. మీ కలలను, మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఒక సూపర్ పవర్ లాంటిది. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వాటిని పక్కన పెట్టండి. మీకు అత్యంత ముఖ్యమైన ఒకే ఒక్క పనిని ఎంచుకోండి. దానికోసం సమయాన్ని కేటాయించండి. ఆ సమయం పూర్తిగా అదుపులోనే లీనమైపోండి. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా ప్రయత్నిస్తూనే ఉండండి. గుర్తుంచుకోండి, ఇది ఒక అలవాటు. మంచి అలవాటును పెంచుకోవడానికి సమయం పడుతుంది, ప్రయత్నం అవసరం. కానీ ఒకసారి ఈ హైపర్ ఫోకస్ ని మీరు సాధించగలిగితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎంత సమర్థవంతంగా పని చేయగలరో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు అనే సంతృప్తి మీకు లభిస్తుంది. మీలోని ఈ అద్భుతమైన శక్తిని మీ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల వృధా చేసుకోకండి. మీ ఫోకస్ ని మీ లక్ష్యాల వైపు మళ్లించండి. మీకు కావాల్సిందేంటో మీకు స్పష్టంగా తెలుసు. దాన్ని సాధించడానికి కావాల్సిన మార్గం ఇదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం ఒక అడుగు ముందుకు వేయడమే ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు కొత్తగా అనిపించింది, దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నారు అనేది నాకు కొంచెం కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో, మీ తోటి విద్యార్థులతో, మీ సహోద్యోగులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ హైపర్ ఫోకస్ అనేది ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం, జీవితాన్ని మార్చే కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మర్చిపోకండి. గుర్తుంచుకోండి, మీ దృష్టి ఎక్కడ ఉంటుందో మీ శక్తి అక్కడే ఉంటుంది. మీ శక్తి మీ లక్ష్యం వైపు ఉంచండి. విజయం మీ సొంతం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరు హైపర్ ఫోకస్ తో ఉండండి. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్.